ఇట్లా నిత్యం దోపిడీ సొమ్ముతోని జాతీయ రాజకీయాలల్లో తన ప్రత్యేకతను చాటుకుందామని ప్రయత్నం చేసి వైఫల్యం చెంది చలిజ్వరం వచ్చి ప్రగతి భవన్లో వండుకున్నాడు చంద్రశేఖరరావు. అసలు అవినీతికి బ్రాండ్ అంబాసిడరు, డబ్బుల రాజకీయాలకు నువ్వే జాతిపితగా మారి ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించి తెలంగాణ యొక్క చరిత్రను మిగతా రాష్ట్రాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిందే చంద్రశేఖరరావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ పైసలు పంచుతుంది, ఓట్లు కొనుక్కుంటుంది, మందు పోస్తున్నారు అని మాట్లాడుతున్నావు కదా. అందుకే రెండు విషయాలలో స్పష్టంగా సవాలు విసిరదలుచుకున్న చంద్రశేఖరరావు. ఒకటి, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పైసలు వంచి మందు పోసి గెలవడానికి ప్రయత్నం చేస్తుందని నువ్వు ఆరోపణ చేస్తున్నావు కదా. నీ ఆరోపణను సూటిగా నేను స్వీకరిస్తూ రాబోయే ఎన్నికలలో చుక్క మందు బొయ్యకుండా అనా పైస పంచకుండా ఎన్నికలలో కొట్లాడదాము. 17 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేద్దాం. నేను అక్కడికి వస్తే చంద్రశేఖరరావు నువ్వు అక్కడికి రా. అమరవీరుల స్తూపమే ఎందుకంటున్నా అంటే కొందరికి గుడి నచ్చుద్ది, కొందరికి మసీదు నచ్చుద్ది, కొందరికి చర్చ్ నచ్చుద్ది, కొందరికి స్వర్ణ దేవాలయం నచ్చుద్ది. వీళ్ళందరికీ నచ్చేది, వీళ్ళందరూ నమ్మేది అమరవీరుల స్తూపము. త్యాగాల పునా